ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 42వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. 42వ శ్లోకము. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. 118వ నామము భక్తిప్రియ అంటే భక్తి యందు అత్యంత ప్రీతి కలది జగన్మాత అని అర్థము. అలానే ఈ నామాన్ని భక్తప్రియ అని కూడా చదువుతారు. అంటే భక్తులంటే అమ్మకు అపారమైన ప్రేమ అని అర్థము. అసలు భక్తి అంటే ఏమిటి? అమ్మను ఏ రకమైన భక్తితో ఆశ్రయిస్తున్నాము తెలుసుకుందాము. భక్తి అంటే దేవుణ్ణి కోరికలు కోరడం కాదు. భక్తి అంటే మన జీవితంలో ఏం జరుగుతున్నా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, గెలుపు వచ్చినా, ఓటమి ఎదురైనా ఇవన్నీ ఆ అమ్మే కదా జరిపిస్తుంది అని తెలుసుకున్నప్పుడు మనసుకి ఒక ప్రశాంతత వస్తుంది. నిజమైన భక్తి మాటలలోనో పూజా విధానాలలోనో లేదు. భక్తి అనేది మనలోని అహంకారము పూర్తిగా కరిగిపోయి నేను చేస్తున్నాను అన్న భావన పోయి నన్ను నడిపిస్తున్నది అమ్మ శక్తే అనే నిశ్చల నమ్మకము మనలో నిలిచిపోయిన స్థితి. అన్ని వేళలా మనస వాచ కర్మణ అంటే మన ఆలోచనలోనూ మాటలలోనూ మనం చేసే పనులయందు అమ్మను ధ్యానిస్తూ నిత్యం నిష్టతో పరమశ్రద్ధతో అమ్మను ధ్యానించటమే భక్తి. ఇంకా చెప్పాలి అంటే భగవత్ ప్రాప్తికి అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం. ఆ భగవంతునిపై నిస్వార్థమైన భక్తి మరియు నమ్మకం కలిగి ఉండటం ద్వారా భగవంతుని అనుగ్రహము పొందవచ్చు. ఈ భక్తి మార్గాన్ని భాగవతంలో 9 విధాలుగా చెప్పారు. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, సమర్పణం అనే 9 విధములు. 9 విధముల సేవించే వానికి భక్తి దృఢపడి మోక్షము ప్రాప్తి కలుగుతుంది. ఈ 9 విధములైన భక్తిలో మొదటిది శ్రవణం అంటే ఆ భగవంతుని లీలలు, నామాలు, పురాణాలు, ఇతిహాసాలు వినటం ద్వారా మనసు శుద్ధి అవుతుంది. ఉదాహరణ, పరీక్షిత్తు మహారాజు సుఖమహర్షి నుండి భాగవతము శ్రవణం చేసి మోక్షం పొందాడు. తర్వాత రెండవది కీర్తనం అంటే నిత్యం భగవంతుని నామస్మరణ, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాల పారాయణ. అలా కీర్తన ద్వారా అమ్మ సన్నిధికి చేరుతాము. ఉదాహరణగా నారద మహర్షి ఎల్లప్పుడూ హరినామ కీర్తనలో లీనమై ఉంటాడు. మూడవది స్మరణము, మనసులో ఎప్పుడూ భగవంతుని తలుచుకోవటము, నడుస్తూ పనిచేస్తూ అన్ని వేళలా స్మరించటము, మన మనస్సు ఆ అమ్మ పాదాల దగ్గరే ఉంచటము. ఉదాహరణ, ప్రహ్లాదుడు తండ్రి ఎంత హింసించినా నారాయణుని నామస్మరణ విడిచిపెట్టలేదు. నాలుగవది పాదసేవనము, అమ్మ పాదాలను సేవించటము, ఆ మార్గంలో నడవటం. ఉదాహరణగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుని పాదసేవలోనే ఉంటుంది. ఐదవది అర్చనము అంటే విగ్రహ రూపంలో భగవంతుని పూజించటము. ఎక్కువ మంది చేసే భక్తి ఇది. దీపం, పుష్పం, నైవేద్యము. ఉదాహరణగా అంబరీష మహారాజు నిత్య పూజ ద్వారా ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు. ఆరవది వందనం, భగవంతునికి నమస్కారం చేయటం, శరణాగతి భావం. ఆ ఆంజనేయుడు చేతులు జోడించి ఎల్లవేళలా రామభక్తిలోనే ఉంటాడు. ఏడవది దాస్యము, భగవంతునికి నిరంతరము సేవ చేయటము. ఉదాహరణగా శ్రీరామదాసు అలానే నిరంతరము భుజాలపై మోస్తున్న గరుత్మంతుడు, ఇంకా హనుమంతుడు. ఇక 8వది సఖ్యం అంటే భగవంతునితో మిత్రుడిలా వ్యవహరించటము, బాధలు సంతోషాలు అన్నింటినీ పంచుకోవటము.
భయమంతా పోయి ప్రేమ మాత్రమే మిగులుతుంది ఈ భక్తిలో. ఈ రకమైన భక్తికి ఉదాహరణ అర్జునుడు శ్రీకృష్ణుని స్నేహితుడుగా భావించాడు. ఇక 9వది ఆత్మనివేదనము లేదా సమర్పణము. అంటే తనను తానే పూర్తిగా భగవంతునికి అర్పించటము. అంటే నా జీవితం నీవే అమ్మా అనే భావము. ఎటువంటి కోరికలు ఫలాపేక్ష లేకుండా సమర్పణ. ఉదాహరణ బలి చక్రవర్తి అందరికీ తెలిసే ఉంటుంది. వామన అవతారంలో 3 అడుగులు అడిగిన ఆ శ్రీ మహావిష్ణువుకి మొదటి అడుగు భూమి మొత్తం, 2వ అడుగుతో స్వర్గాన్ని మొత్తము, ఇక తన తల మీద 3వ అడుగు ద్వారా సర్వస్వాన్ని వామనుడికి సమర్పించాడు. వీటిలో ఏ విధమైన భక్తిని ఆచరించినా ఆ భక్తిలో సాత్వికమైన విధంగా ఉండాలి. అలా ఆచరించిన ఏ ఒక్కటి ద్వారా అయినా సంపూర్ణమైన అనుగ్రహము లభిస్తుంది. నాది అని నేను భావించున్నది అన్నీ నీవే, చివరికి నేను కూడా నీవే. అలా అమ్మను సంపూర్ణమైన భక్తితో పూజించాలి. అటువంటి భక్తి యందు భక్తుల యందు అమ్మ భక్త ప్రియగా ఉంటుంది. 119వ నామము భక్తి గమ్య. భక్తి భక్తిచే, గమ్య పొందగలిగినది. అంటే భక్తి ద్వారా చేరదగినది అని అర్థము. మనం ముందు నామంలో తెలుసుకున్నాం కదా, ఎందరో మహానుభావులు భక్తి ద్వారా భగవంతుడిని ఎలా పొందగలిగారు, ఎలా చేరుకున్నారు అని. అదేవిధంగా అమ్మను భక్తి ద్వారానే పొందవచ్చునని తెలుపుతున్నది ఈ నామం భక్తి గమ్య. అమ్మను చేరుకోవటానికి అత్యంత సులభమైన మార్గము భక్తి మార్గము. ఎంత చదువుకున్నవాడైనా, ధనవంతుడు లేదా చదువు లేనివాడు, పేదవాడు, ఎవరైనా అంతా ఒక్కటే. అమ్మను భక్తితో ఆర్తితో ఎవరు పిలిచినా పలుకుతుంది. అమ్మను పొందాలి అంటే కఠినమైన తపస్సులే అవసరం లేదు, శాస్త్రజ్ఞానమే తెలియనక్కర్లేదు. భక్తి ఉంటే చాలు. భక్తి ఒక్కటే అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళే మార్గము. కేవలం భక్తితోనే కదా నారాయణుని పిలిచిన క్షణం గజేంద్రునికి మోక్షం లభించింది. అమ్మ మన మాట వింటుందా, మన కన్నీళ్లకు కరుగుతుందా? ఇలా మనకి కొన్ని ప్రశ్నలుంటాయి. లలితా సహస్రనామంలో ఈ అద్భుతమైన నామమే వీటికి సమాధానము. అదే భక్తివస్య. 120వ నామము భక్తివస్య. భక్తి భక్తికి, వస్య అధీనురాలు. అంటే భక్తికి మాత్రమే అమ్మ వసురాలైనది, స్వాధీనురాలైనది అని అర్థము. ఈ విశ్వమంతటినీ నడిపించే శక్తి ఆది పరాశక్తి లలితా త్రిపుర సుందరి. అంత విశ్వాన్ని నడిపించే తల్లి సర్వశక్తిమంతురాలు, ఎవరికీ వశం కాదనుకుంటాము. కానీ భక్తి యందు, ఆ భక్తుని యందు మాత్రం అమ్మ వశమవుతుంది. అమ్మను ధనంతో కాదు, బంగారంతో కాదు, అధికారంతో కాదు, కేవలం భక్తుడి ప్రేమ ముందు బంధించబడుతుంది. ఆ హృదయం నుండి వచ్చే చిన్న పిలుపు చాలు అమ్మ కరిగిపోతుంది. ఎలా అయితే చిన్నపిల్లవాడు అమ్మా అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి తన పనులన్నీ వదిలేసి పరిగెత్తుకెళ్తుంది, అలానే అమ్మ కూడా భక్తుడి హృదయ పిలుపుకి లొంగిపోతుంది. శబరి ఎంతో ప్రేమతో ఇచ్చిన పండ్లను రాముడు స్వీకరించాడు అంటే శబరికి రాముని మీద ఉన్న అపారమైన భక్తే కదా. ఇంకా కన్నప్పకు శాస్త్రాలు తెలియవు, పూజా విధానము తెలియదు, కానీ ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా ఎందరో భక్తి మార్గం ద్వారానే ఆ దైవాన్ని తెలుసుకున్నారు, చేరుకున్నారు. భక్తి ఉన్న చోట అమ్మ దూరంగా ఉండదు. ఆ భక్తుడి ప్రేమే అమ్మను వశం చేసేది. 121వ నామము భయాపహ. భయములను అపహ పోగొట్టునది లేదా తొలగించునది. అంటే నమ్మిన భక్తులకు అన్ని రకాల భయములను పోగొట్టునది లలితామాత అని అర్థము. భయం, చిన్న చిన్న విషయాలకు భయం. చీకటి అంటే భయం, రోగ భయం, భవిష్యత్తు అంటే భయం, మరణము అంటే భయం. ఒకటా రెండా? మన జీవితంలో మొత్తం ఎన్నో భయాలతో నిండి ఉంటుంది. అన్నింటికీ భయమే. ఈ భయాలు అన్నింటికీ ఔషధం భయాపహ నామము. ఎప్పుడైతే
అన్నీ అమ్మే అనుకునే భక్తునికి అన్ని రకాల భయాలను తొలగిస్తుంది ఆ జగన్మాత. ఇంకా మన జీవితం మొత్తం మన చేతుల్లోనే ఉంది అని అనుకున్నంత వరకు మనసులో భయం ఉంటుంది. కానీ మనల్ని నడిపేది, మన జీవితాన్ని నడిపే శక్తి నేను కాదు అని తెలిసిన క్షణంలో మన లోపల ఉన్న భయము తగ్గుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక కొత్త ప్రదేశం, మనకేమీ తెలియదు. ఆ క్షణాన మనకి ఎక్కడో ఒక ధైర్యం కనిపిస్తుంది. ధైర్యం నుండి వచ్చే మాట నడిపించే శక్తి ఉన్నప్పుడు ఆ దారి అంతా ఎటువంటి భయం లేకుండా ఉంటుంది. ఎటువంటి అడ్డంకులు రావు. అది మనకి ఎంతటి కొత్త ప్రదేశం అయినా సరే, అంటే అక్కడ మనలోని భయాన్ని లేకుండా చేసింది మనలోని ధైర్యం రూపంలో ఉన్న ఆ శక్తి. ఇది అందరి జీవితంలోనూ జరుగుతుంది. కానీ అది ఆ శక్తి వల్లే జరిగింది అనేది మాత్రం మనం తెలుసుకోలేము, అంతే. అలా మనల్ని నడిపేది అమ్మే అయినప్పుడు అది తెలుసుకున్న వానికి ఎటువంటి భయాలు దరికి చేరవు. 122వ నామము శాంభవి. శంభుని భార్య శాంభవి. శంభుడు అంటే శుభప్రదుడు, మంగళకరుడు. శంభుని భక్తులను శాంభవులు అంటారు. ఆ శాంభవులకి తల్లిగా కూడా శాంభవిని చెబుతారు. అంటే శంభుని శక్తి శాంభవి. శంభుడు శుభప్రదుడు, మంగళకరుడు అని తెలుసుకున్నాము. అలానే శం అంటే శాంతి. శాంతిని, సుఖాన్ని ఇచ్చేవాడు శంభుడు. ఆ శంభుని శక్తి అంటే ఆ తల్లి శాంభవి. ఆ తల్లి కూడా మంగళములను, శుభములను, శాంతిని ప్రసాదిస్తుంది. అంటే శివశక్తులు వారిద్దరికీ భేదము లేదు అని తెలుపుతున్నది ఈ నామము. శాంభవిని ఆశ్రయించిన వారికి భయం తొలగుతుంది, అంతరంగ శుద్ధి కలుగుతుంది, శాంతి లభిస్తుంది. అంతేనా, ఆ శివుని కృప కూడా సులభంగా లభిస్తుంది. ఇంకా దేవీ భాగవతంలో జగన్మాతను 9 నామాలలో కీర్తించారు. దసరా నవరాత్రులలో, శరన్నవరాత్రులలో 7వ రోజున 8 సంవత్సరాల కన్యారూపిణిగా శాంభవిని ఆరాధిస్తారు. 123వ నామము శారదారాధ్య. శారదాదేవిచే ఆరాధించుబడినది. శారదాదేవి అంటే సరస్వతీదేవిచే ఆరాధించుబడినది జగన్మాత అని అర్థము. శా అంటే శాంతి, ప్రశాంతత. రా అంటే వెలుగు, జ్ఞానము, స్వచ్ఛమైన కాంతి. ఈ 2 అక్షరాల సమ్మేళనము శరత్ అనే పదము. ఆ లక్షణాలు స్వచ్ఛమైన వెలుగు అంటే తెల్లని రూపము, శాంతి స్వరూపిణి, జ్ఞానాన్ని కలిగించేది శారదాదేవి. ఆమె విద్య, వాక్కు, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి ఆరాధ్యురాలైనది లలితాదేవి. జ్ఞానాన్ని, వాక్కుకి మూల కారణమైన సరస్వతీదేవి ఆ వాగ్దేవత అమ్మను ఆశ్రయిస్తుంది. అలాంటిది మనకి మాట, విద్య, వివేకము, స్మరణ ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే అది సరస్వతీదేవి అనుగ్రహం వల్ల. ఆ అనుగ్రహానికి మూలము శారదారాధ్య అయిన లలితా త్రిపుర సుందరియే కదా. అందుకే ఎంతటి విద్య, జ్ఞానము, వాక్కు సంపన్నులైన అమ్మ లలితాదేవి పాదాలను ఆశ్రయించాలి. ఇంకా శరత్ కాలాన్ని శరదృతువు అంటారు. ఈ శరదృతువు ఆశ్వయుజ మాసంతో ప్రారంభమవుతుంది. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున ఆ సరస్వతీదేవిగా ఆరాధించబడుతున్నది. ఇంకా శరత్ అంటే సంవత్సరము అని. ఆ సంవత్సర ప్రారంభమునందు శరదృతువులో చేసిన పూజ సంవత్సరము అంతా చేసినట్లుగా పురాణాలలో చెప్పబడింది. 124వ నామము శర్వాణి. శర్వాణి అంటే శర్వుని భార్య. శివుడు అష్టమూర్తి స్వరూపుడు. అష్టమూర్తులు అంటే భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాదేవుడు. అలా అష్టమూర్తులలో రెండవది శర్వుడు. శర్వుడు అంటే శివుడు. ఆ శర్వుని భార్య శర్వాణి. మనం ముందు శ్లోకంలో భవుడు, భవాని అనే నామానికి అర్థాన్ని తెలుసుకున్నాము. భవుడు అంటే సృష్టికి మూలము అని, అలానే
జలరూపంలో ఉన్న శివుడు భవుడు అని తెలుసుకున్నాం కదా. మరి శర్వుడు అంటే లయానికి సంహారానికి మూలము, సర్వ దుఃఖాలను సంహరించువాడు శర్వుడు. అలానే పృథ్వీతత్వము అంటే భూతత్వాన్ని కలిగినవాడు శర్వుడు. అంటే చరాచర జీవులతో ఉన్న ఈ విశ్వమును భరించువాడు శర్వుడు. ప్రళయకాలంలో యుగాంతమున తనలోనికి లయం చేసుకునేవాడు సంహారతత్వానికి అధిపతి శర్వుడు. ఆ శర్వుని శక్తే శర్వాణి. ఇంకా శ్రీ అంటే సంపద. ఈ సంపద భూమి నుండి వస్తుంది. అంటే మనకు లభించే భూ సంపద, ఖనిజాలు, పంటలు, ఆహారము అన్నీ భూతత్వం కలిగిన ఆ శర్వుడు ప్రసాదిస్తున్నాడు. ఇంకా శర్వాణికి సుకేశి అని పేరు. సుకేశి అంటే శాంతి స్వరూపము. ఈ సుకేశికి పుట్టినవాడు కుజుడు అని పురాణాలలో చెప్పబడింది. 125వ నామము శర్మదాయిని. శర్మ అంటే సుఖమును శాంతిని, దాయిని ఇచ్చునది. అంటే సుఖమును శాంతిని ఇచ్చునది ఆ జగన్మాత అని అర్థము. ఆ తల్లి సర్వాణిగా సుఖములను శాంతిని అందరికీ ప్రసాదిస్తుంది. ఇది సాధారణమైన సుఖం కాదు, ఆత్మానందాన్ని కలిగించే సుఖం. మనం అనుభవిస్తున్న ఈ సుఖాలనే సుఖం అనుకుంటాం, కానీ ఇవి క్షణికం మాత్రమే. అమ్మ స్మరణలో వచ్చే శాంతి, సుఖం మాత్రమే జీవితాంతం నిలుస్తుంది. అలాగే అమ్మను శర్వాణి, శర్మదాయినిగా ఆరాధించిన వారికి మనస్సుకు నిశ్చలతత్వాన్ని, శాంతిని, సుఖాన్ని ఇస్తుంది. అంటే మన మనసులోని క్లేశాలను తొలగించి భయాలను శాంతింపచేసి అంతరంగ సుఖాన్ని ప్రసాదిస్తుంది. ముందు చెప్పుకున్నట్లుగా అది భౌతిక సుఖం కానే కాదు, ఇది ఆత్మశాంతి. ఇంతవరకు ఈ శ్లోకాన్ని విన్నారు కదా. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న, సుఖశాంతులను ఇచ్చునది ఎవరు? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ శ్లోకం ద్వారా లలితాదేవి మనకేం నేర్పిస్తుంది అంటే, అమ్మకు దగ్గరవ్వాలి అంటే బలమో, డబ్బో, బంగారమో అవసరం లేదు, భక్తి మాత్రమే అవసరము అని చెబుతుంది. భక్తి ఉంటేనే అమ్మను చేరగలం. అలా భక్తితో ఆశ్రయించిన వారి జీవితంలో ఎటువంటి భయాలు ఉండవు. అంతేనా, అమ్మను శాంభవిగా, శారదారాధ్యగా ఆరాధించిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలానే సర్వాణి, శర్మదాయినిగా ఆరాధించిన వారికి శాశ్వతమైన సుఖాన్ని అందిస్తుంది ఆ తల్లి. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. నేను ఒంటరిగా లేను, మన వెంట మనలోనే అమ్మ ఉంది. అలా భక్తితో నిలిచిన మనసును చూసి అమ్మ ఆనందిస్తుంది. అంతేనా, భక్తితో పిలిచిన హృదయానికి దగ్గరవుతుంది. భక్తితో శరణాగతి చేసిన వారి యందు వశమవుతుంది. అలా అమ్మను చేరిన వారికి ఆ క్షణం ఎటువంటి భయం ఉండదు. భక్తిని ప్రేమించే తల్లి, భక్తితోనే చేరదగిన తల్లి, భక్తికి వశమయ్యే తల్లి, భయాలన్నింటినీ తొలగించే ఆ తల్లి, శివుని శక్తిగా, జ్ఞానానికి మూలంగా, ఆనందాన్ని ప్రసాదించే ఆది పరాశక్తి శ్రీ లలితాదేవి. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పటి వరకు అయినా లలితా సహస్రనామాల శ్లోకాలన్నింటినీ చూడాలి అనుకునే వాళ్ళు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది, అందులో చూడండి. తరువాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి, అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.